హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మన బిజీ స్కెడ్యూల్లో లంచ్ టైం రెసిపీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. గార్లిక్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: finely chopped garlic, finely chopped carrot, finely chopped beans, salt మీ టేస్ట్కి సరిపడా, 2 tablespoons oil, finely chopped spring onions, 2 spoons green chili sauce, 1 spoon soya sauce, 1 spoon vinegar. మరి ఇప్పుడు త్వరగా ప్రిపరేషన్ చూసేద్దామా. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ పోసి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అంతా వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి కలర్ మారేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాక ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారు కదండి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసి మంచిగా కలుపుకుందాం. రైస్ కొంచెం పొడి పొడిగా కుక్ చేసుకుంటే బాగుంటుందండి. మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం నీళ్ళు తక్కువ పోసుకొని పొడి పొడిగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 spoons గ్రీన్ చిల్లీ సాస్, 1 spoon సోయా సాస్, 1 spoon వెనిగర్, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 spoon పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడికిద్దాం. ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో ఇవన్నీ ఇంకొంచెంసేపు ఉడికిస్తే మన గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో. ఇది లంచ్కి, డిన్నర్కి, లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్తారు కదా. దీనికి కాంబినేషన్గా చిల్లీ పన్నీర్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. అది కూడా చేస్తే కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.